హలో గాయ్స్! ఈరోజు మనం చూడబోయే టాపిక్ సెట్ థియరీలో వచ్చేసరికి క్లోజర్స్ ఆఫ్ రిలేషన్. ముందుగా క్లోజర్స్ ఆఫ్ రిలేషన్ అనేది 3 టైప్స్. ఫస్ట్ టైప్ వచ్చేసరికి రిఫ్లెక్సివ్, సెకండ్ టైప్ సిమ్మెట్రిక్, థర్డ్ టైప్ వచ్చేసరికి ట్రాన్సిటివ్. రిఫ్లెక్సివ్ అంటే R1 ఈక్వల్ టు R యూనియన్ డెల్టా. డెల్టా అంటే A, A వేర్ A బిలాంగ్స్ టు ద A. నెక్స్ట్ సిమ్మెట్రిక్ వచ్చేసరికి R1 ఈక్వల్ టు R యూనియన్ R ఇన్వర్స్. R ఇన్వర్స్ అంటే y, x ఆర్ x, y వేర్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్. నెక్స్ట్ ట్రాన్సిటివ్ వచ్చేసరికి మనం దాన్ని ఎంఆర్ ఇన్ఫినిటీ ఆర్ ఎంఆర్ ప్లస్తో డినోట్ చేస్తాం. ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఒకటి ట్రై చేసి చూద్దాం. ముందుగా ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనే సెట్లో R1 ఈక్వల్ టు R1 అండ్ R2 అనేవి రెండు రిలేషన్. ఇందులో R1 వచ్చేసరికి 1, 1, 1, 2, 2, 3 అండ్ 3, 4. అలానే R2 వచ్చేసరికి 1, 2, 2, 2, 2, 3, 3, 2, 4, 1 అండ్ 4, 4. దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఫైండ్ రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్. ఫస్ట్ R1కే మనం ట్రై చేద్దాం. R2ది తర్వాత చూద్దాం. R1కి రిఫ్లెక్సివ్ వచ్చేసరికి మనం ముందుగా నేర్చుకున్న దాని ప్రకారం ఫార్ములా R1 యూనియన్ డెల్టా. మనకి R1 ఆల్రెడీ ఈ క్వశ్చన్‌లోనే ఇచ్చారు. R1 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకుంటాం. డెల్టా వచ్చేసరికి మనకి A, A అంటే 1, 1, 2, 2, 3, 3 అలా. ఎందుకు 4, 4 వరకు ఎందుకు రాసుకున్నాము అంటే మనకి ఇచ్చిన సెట్ A ఈక్వల్ టు 1, 2, 3, 4 కాబట్టి. సో, మీ అందరికీ తెలిసిందే యూనియన్ అని అంటే మొత్తం కలిపి రాసేయాలి. రిపీట్ ఏమి చేయకూడదు. అలానే ఇప్పుడు మనం సిమ్మెట్రిక్ చూద్దాం. సిమ్మెట్రిక్ వచ్చేసరికి ఫార్ములా R1 ఈక్వల్ టు R1 యూనియన్ R ఇన్వర్స్. అందరికీ తెలుసు R1 క్వశ్చన్‌లోనే ఇచ్చాడు. R ఇన్వర్స్ వచ్చేసరికి మీకు ఇచ్చిన R1ని మీరు ఇన్వర్స్ చేయాలి. అంటే మన R1 1, 1 సో దాన్ని రివర్స్ చేస్తే ఎలానో 1, 1 ఉంటది. ఇప్పుడు 1, 2కి వచ్చేసరికి 2, 1 అంటే మన x కోఆర్డినేట్ కాస్త y కోఆర్డినేట్ కాస్త x అలా. సో ఫైనల్‌గా మన R ఇన్వర్స్ ఏమవుద్ది 1, 1, 2, 1, 3, 2 అండ్ 4, 3. ఈ రెండిట్ల పరంగా మనం యూనియన్ చేస్తే మనకొచ్చే ఫైనల్ ఆన్సర్ 1, 1, 1, 2, 2, 1, 2, 3, 3, 2, 3, 4 అండ్ 4, 3.